తిట్టడం కొట్టడం అవకాశం దొరికినప్పుడల్లా నిన్ను కార్నర్ చేయాలని చూడటం, అబ్బా ఇవన్నీ లైక్ 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 లైక్. బట్ ఇవాళ ఆదికి నీకు విడాకులు ఇప్పించేస్తానన్నారే, అబ్బా ఏం డైలాగు వినే కొద్దీ ఆహా వినాలనిపిస్తోంది. చెవులకెంత వినసొంపుగా ఉంటుందో. అక్క జీవితం నాశనం అవుతుంది అంటే ఇంతలా ఆనందపడే చెల్లెలు బహుశా ఈ భూమి మీద నువ్వొక్కదానివే అయ్యుంటావు. అక్క అరటిపండు తొక్క. పిచ్చికి కూడా ఒక హద్దు ఉండాలి. నా చెల్లెలు అని నువ్వెన్నిసార్లు అనుకున్నా నిన్నెప్పుడైనా నేను అక్కలా చూసానా? లేదు కదా. అయినా నువ్వు క్యాచ్ చేయకపోతే ఎలాగుండమ్మా? అవునే, నీకున్నంత క్లారిటీ నాకు లేదు. నిజమే. కాబట్టినేమో ఏం చేయకపోయినా నేను హ్యాపీగా ఉన్నాను. అన్ని విధాలా అండదండగా ఉన్నా నువ్వేమో ఏడుస్తూ ఉన్నావు. పాపం ఇంట్లో పనులు చేయించి నన్ను బాధ పెట్టావు కదా. అందుకే ఆ దేవుడు నీకు రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇచ్చాడో చూసావా? నీ ఫీలింగ్స్ రియాక్షన్స్ ఇక్కడ క్యాప్చర్ అయిపోయాయి. ఇంకా ఆఫీస్లో పాపం ఆది రియాక్షన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో క్యాప్చర్ చేసుకొని వస్తాను. బాయ్. ఫ్యాషన్ ప్రపంచంలోనే హీరో అని చెప్పుకుంటున్న మీరు గుండమ్మే లేకపోతే జీరో అని పబ్లిక్ చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీకు ఇంత హెల్ప్ చేసినా మీ భార్య గొప్పతనం వెలుగులోకి రావడం మీకు ఇష్టం లేదా? లేక ఆడదాని కారణంగా గెలిచారని చెప్తే పబ్లిక్లో మీ ఇమేజ్ పడిపోతుందని మాట్లాడడం లేదా? అన్నయ్య, అన్నయ్య, నువ్వా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నాకు తెలుసు అన్నయ్య, వదిన గురించే కదా. దాని పేరు ఎత్తదు నా దగ్గర. ఎందుకన్నయ్య అలా ఇరిటేట్ అవుతావు? లేకపోతే కాంపిటీషన్లో దానివల్లే నేను గెలిచానా? అన్నయ్య, ఇంటర్వ్యూ చేసిన వాడేదో మాట్లాడితే నువ్వు వదిన్ని తప్పుపడితే ఎలా? తనెప్పుడు నువ్వు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, నువ్వు అనుకున్న సాధించాలని కోరుకుంటుందే గాని తన పేరు కోసం పోరాడే మనిషా? చెప్పనయ్యా. అబ్బా ఈయనొకడు ఆది కోపంతో రగిలిపోతాడనుకుంటే ఈయన వెళ్ళి చల్లబరచడానికి ఆయింట్మెంట్ రాస్తున్నాడు. వాడెవడో అనడం కాదు, మీ వదినే ముందు రోజు నైట్ నాతో చెప్పింది. నా వల్లే మీరు గెలిచారు, ఆ క్రెడిట్ మొత్తం నాకే కావాలి అని చెప్పింది. దీనికేమంటావు? వదినేదో మిమ్మల్ని ఏడిపించడానికి అలా అనుంటుందన్నయ్య. ఏమో సరదాకందో కావాలందో ఎవడికి తెలుసు. మే కమిన్ ఆదిత్య గారు? యా ప్లీజ్. బాగున్నారా? కంగ్రాచులేషన్స్ ఆదిత్య. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మోడల్ అవ్వాలనుకున్న నీ ఆశయాన్ని మొత్తానికి నువ్వు సాధించావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు బాబాయ్? ఐమ్ ఫైన్ సార్. మీరు సాధించిన విజయానికి ఈపాటికే వచ్చి మిమ్మల్ని విష్ చేయాలి, బట్ సిటీకి ఇవాళే వచ్చాను. పర్వాలేదు సార్,
అన్నట్లు మా మిస్సెస్ని తీసుకొని మీ ఇంటికి రావాలనుకుంటున్నా. ఎప్పుడు రమ్మంటారు? ఆ, మా ఇంటికా? మా ఇంటికి ఎందుకు సార్? ఫ్యాషన్ షోలో గెలిచినందుకు మిమ్మల్ని విష్ చేశాను. మరి మిమ్మల్ని గెలిపించినందుకు మీ మిస్సెస్ని కూడా విష్ చేయాలి కదా. అబ్బా, వీడెవడో కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ డైలాగ్తో వచ్చాడు. ఇంటికి రాగానే మా ఆవిడ మీ గురించే టాపిక్ స్టార్ట్ చేసింది ఆదిత్య గారు. అన్నట్టు ఇంటర్వ్యూ కూడా ఏదో ఇచ్చారట కదా, అది చూసినప్పటి నుండి మనం ఆదిత్య గారింటికి వెళ్ళాలండి, ఆయన మిస్సెస్కి విష్ చేయాలండి. ఆవిడ చాలా గ్రేట్ అండి, అలాంటి భార్య దొరకడం ఆది గారు అదృష్టం అండి అంటుంది సార్. మా వదిన గురించి ఇప్పుడెందుకులేండి. నో నో నో, కష్టపడిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి మనం. నాతో చెప్పి వదిలేస్తే ఓకే, మా ఇంటికి ఎవరు వచ్చినా మీ మిస్సెస్ గురించే డిస్కషన్. చెప్పండి, మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు? మీరు నన్ను విషయాలను వచ్చారు, చేశారు, చాలు. అది కాదండి, మీ మిస్సెస్ అవసరం లేదండి, దయచేసి మీరు బయలుదేరండి. అన్నయ్య కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడండి, నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు బయలుదేరండి. ఓకే. చూసావా, ఇప్పుడు దీనేమంటావరా? ఇంటర్వ్యూ చేసిన వాడి సంగతి పక్కన పెట్టు, బయట కూడా అందరూ అదే అనుకుంటున్నారు. ఎంతో కాలం నిరీక్షించి ఎంతో కష్టపడి గోల్ని రీచ్ అయితే లాస్ట్ మినిట్లో వచ్చిన దాన్ని పొగుడతారా? నాకు నా కష్టానికి విలువ లేదా? అన్నయ్య, మీరు కష్టపడ్డారు కాబట్టే అనుకున్న సాధించారు. మీ కష్టానికి విలువ ఉంది కాబట్టే అందరూ మిమ్మల్ని గుర్తించారు. కాదు, దానివల్లనే నేను గెలిచాను అంటున్నారు. నీకే అది అర్థం కావడం లేదు. అన్నయ్య, అలా అనుకుంటే వాళ్ళు అన్నమాట నిజమే కదా. కష్టం నీదే అయినా ఒక విధంగా నీ గెలుపుకి సాయపడింది వదినే కదా అన్నయ్య. అంటే నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నావా? అది కాదన్నయ్య. అది లేకపోతే నేను అనేవాడినే లేను, గెలిచేవాడినే కాదు, నాకు చేత కాదు, అంతేగా? నా ఉద్దేశం అది కాదన్నయ్య. ఇంకా మాట్లాడొద్దు, పో ఇక్కడ నుంచి. నేను చెప్పేది వినన్నయ్య. గెట్ లాస్ట్. సారీ బాబు గారు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? కష్టం మీదైనా క్రెడిట్ తనకి దక్కాలని చూసింది మా అక్క. మీరు బాధలో ఉన్నా అర్థం చేసుకోకుండా బయట వాళ్ళలాగే గుండమ్మకి సపోర్ట్ చేస్తూ మా ఆయన కూడా మాట్లాడారు కదా, అందుకే వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. మీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ ఏం చేస్తాం, ఆ గుండమ్మ కారణంగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వదినా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? మీ అన్నయ్య వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు శైలు. వస్తాడులే గుండమ్మా, ఆఫీస్కి కదా వెళ్ళింది. వదినా,
అసలే అన్నయ్య కోపంగా ఉన్నాడు. రాగానే నువ్వు ఎదురుపడి ఏమీ మాట్లాడుకు. కోపం తగ్గిన తర్వాత తనే వచ్చి మాట్లాడతాడు. మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? మాట్లాడడం మానేస్తే ఇంతోటి పెళ్ళం అలిగి కూర్చుంటుందని భయపడిపోయి మాట్లాడేస్తాడు. ఆపవే. అయిన గొడవేదో అయిపోయింది. జరిగింది వాళ్ళు మర్చిపోయినా నువ్వు మర్చిపోయేటట్లేవు. అవునే కామాక్షి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఉపయోగం ఏముంది? జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో ఆలోచించాలి గాని. నష్టాన్ని పూడ్చాలంటే ముందు దీన్ని పూడ్చిపెట్టాలి. నోర్మయ్, చీకటి పొద్దులో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నీకు బుద్ధుందా? అదిగో అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఏమండి, ఏంటండి ఈరోజు ఇంత లేట్ అయింది? ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది వదినా. మీరేం మాట్లాడరేంటండి? అంటే పొద్దున జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? ఉదయం ఇంట్లో జరిగిందే ఆఫీస్లో కూడా జరిగింది. మళ్ళీ ఏమైందమ్మా? ఏమైందంటే అదంతా ఇప్పుడు అవసరమా? దాన్ని ఆపేస్తావేంట్రా? ఆఫీస్లో ఏం జరిగిందే? అదేంటంటే ఆది బావగారికి ఒక తెలిసిన అతను వచ్చి ఫ్యాషన్ షో కాంపిటీషన్లో గెలిచినందుకు బావగారిని విష్ చేసి, నువ్వు విన్నవడానికి కారణం మీ వైఫ్ గుండమ్మ కదా అని మా ఆవిడ చెప్పింది అని అన్నాడు. సరిపోయిందైతే. ఈ వార్త ప్రపంచమంతా పాకిపోయిందన్నమాట. ఏమండి, 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 ఆగండి. నాకు తెలుసు, ఈ మహాతల్లి చేసిన పని వల్ల నా కొడుకిక నలుగురిలో తలెత్తుకోలేడు. దరిద్రపు కొట్టుది శనిలా దాపురించింది. ఛ! ఏమండి, నేను మీ అందరికీ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. దేవుడి సాక్షిగా జరిగిన దానిలో నా ప్రమేయం ఏం లేదండి. మీరు ఆనందంగా ఉంటే చూడాలనుకునే నేను మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటానా చెప్పండి? అయినా మీరు నాకిచ్చిన ఈ జీవితం కంటే వాళ్ళెవరో ఇచ్చే పేరు నాకు గొప్ప. ఇంకా నేను తప్పు చేశాను అని మీరు నమ్మితే నన్ను తిట్టండి, కొట్టండి. అంతేకాని మీరిలా మాట్లాడడం మానేస్తే నేను భరించలేనండి. చూడుగుండమ్మా, నువ్వు చేసావో చేయలేదో, నాతో పాటు నీకు పేరు రావాలని నువ్వు కోరుకున్నావో లేదో నాకు తెలీదు. కానీ జరిగిన దానివల్ల నేనైతే అన్ని చోట్ల అవమానాలు ఫేస్ చేస్తున్నాను. మనసుకు చాలా కష్టంగా ఉంది. అయ్యో ఏమండి, కానీ నేను చెప్పేది ఒక్కసారి చూడుగుండమ్మా, ఈ విషయం గురించి నువ్వు ఇంకా నాతో డిస్కస్ చేస్తే నన్ను మరింత బాధ పెట్టిన దానివి అవుతావు. వదిలేసే. ప్రేమావో ప్రేమాయి పాపం ఎవ్వరిది? ప్రేమావో ప్రేమాయి శాపం ఎవ్వరిది? రెండు
పాపం ఎవ్వరిది చినుకే భూమికి పిడుగై వస్తే భువనం సాగునా మనిషే ప్రేమ ద్రోహము అంటే బంధం మిగులునా పసిమదిలో వెదలిక సెగరేపి నిశివలలో బ్రతుకాయే తన వడిలో నను ఇక తలదాచి ఆ గడియే కరువాయే ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ గుడమ్మా ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నావమ్మా? ఇంట్లో జరుగుతున్న గొడవ గురించి బాధపడుతున్నట్టుంది. అత్తయ్య గారికి అక్కంటే కోపం కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు గాని అక్క ఎలాంటిదో బావగారు కూడా అర్థం చేసుకోకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య అంతే వదిన, ఎప్పుడెలా ఉంటాడో ఎవరికీ అర్థం కాడు. ఇదిగో రాసి పెట్టిందే జరుగుతుందమ్మా, నువ్వు బాధపడకుండా ఉండు. తలరాత ఇంతే అని సరిపెట్టుకుని తలొంచుకొని ఉండిపోవడానికి నేను అందరిలాంటి ఆడపిల్లను కాదు తాతయ్య. సమస్యలకు ఎదురెళ్లి పోరాడిన గుండమ్మ కూతుర్ని. ఎవరి మీద పోరాటం చేస్తే ఈ సమస్య తీరుతుంది వదినా? సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది బాబీ. ఆ వెంకీ నాకు ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా పేరు రావాలనే అభిమానంతో ఆ క్వశ్చన్ చేశాడు అంటే అలా అనిపించడం లేదు. అంటే ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడానికి అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే ఆ ప్రశ్నను వదిలేసి టాపిక్ ని డైవర్ట్ చేస్తారు. కానీ వాడు అలా చెయ్యలేదు. అన్నయ్య ఇబ్బంది పడుతున్నాడని తెలుసు కూడా 1కి 10 సార్లు అదే మాటని ప్రెస్ చేసి చెప్పాడు. అందుకేగా ఇంత పెద్ద గొడవ జరిగింది. అక్కడే నాకు అనుమానం వస్తుంది. అనుమానం ఏంటోదినా? అతనితో ఎవరైనా కావాలని అలా అడిగించారా అని. అన్నయ్యని నిన్ను ఇబ్బంది పెట్టాలనే ప్లాన్ అయ్యి ఉంటే గనక ఆ అవసరం ఆ లలితాదేవికే ఉంది. బహుశా తనే ఇదంతా ప్లాన్ చేసి ఉంటుందని నా అనుమానం వదినా. అది ఆవిడో కాదో తెలియాలంటే ఆ వెంకిని పట్టుకుని మనం అడగాలి. అమ్మ గుండమ్మ, నువ్వు మామూలు దానివి కాదే. సమస్యకి పరిష్కారాన్ని డైరెక్ట్గా టార్గెట్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. రేపు వెంకీ దగ్గరికి వెళ్ళి నిజానిజాలేంటో తెలుసుకుందాం. తనంతట తానే ఆ టాపిక్ రైజ్ చేశాడా లేక ఎవరైనా తనతో బలవంతంగా అడిగించారా అని. వాడు 1కి 10 సార్లు అడగడాన్ని బట్టి చూస్తే ఇదెవరో కావాలని చేయించినట్లే అనిపిస్తుంది. అవును, ఆ వెంకిని తీసుకొచ్చి ఆయన ముందు నిజం చెప్పిస్తేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అయితే రేపే వెళ్ళి వాడిని పట్టుకుందాం వదినా.
ఇంటర్వ్యూ చేసిన వాడిని పిలిపించి ప్రాబ్లం సాల్వ్ చేస్తావా? నేనుండగా అది జరగదే.